అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ రీడింగ్స్ వేసి 4-5 డేస్ అయితే అయింది. ఎందుకంటే ఫంక్షన్స్ అండ్ క్లీనింగ్ పనులు, ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో వీటితో మళ్ళీ ప్రిడిక్షన్స్, క్లయింట్స్ని ఇబ్బంది పెట్టలేము, వాళ్ళు బాధలో ఉంటారు. సో వాళ్లకు న్యాయం చేస్తూ ఇటు బిజీ అయిపోయిందన్నమాట. సో అందువల్ల రీడింగ్స్ చేయడానికి కుదరలేదు, ఫంక్షన్స్కి వెళ్ళడము, ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి. సో ఇప్పుడు కూడా నైట్ ఇంకో ఫంక్షన్ ఉంది నాకు. సో ఎందుకంటే ముందుగా రీడింగ్ తీసి పెట్టాలి, చాలా డేస్ అయింది, మీరు ఎదురు చూస్తూ ఉంటారు అనేది అయితే అదొకటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూర్చున్నాను అన్నమాట. ఇప్పుడు రీడింగ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే, మీ మనసులో మీరు ఎవరైతే మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారో, రొమాన్స్ ఏంజిల్స్ కార్డ్స్ అయితే తీసుకున్నాను నేను ఈరోజు. మీ పర్సన్ మనసులో మార్పు ఉందా, ఏముంది మీ పట్ల అనేది అయితే చూద్దాము. యూనివర్స్ నుండి, ఏంజిల్స్ నుండి మీకు ఎలాంటి మెసేజ్ వస్తుంది రిలేషన్షిప్లో అనేది అయితే ఇవాళ రీడింగ్ అండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తు చేసుకోండి. అండ్ ఎవరైనా కావచ్చు, ఈ రీడింగ్కి మీరు లవర్స్ అవ్వచ్చు, మ్యారీడ్ పర్సన్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్స్ కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ కావచ్చు, ఎనీ రిలేషన్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. సో మీరు ఎదురు చూస్తున్న పర్సన్ వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ రీడింగ్కి మీరు కనెక్ట్ అవుతూ ఉంటే, సో అది ఈ రీడింగ్, ఈ ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీస్ అన్నమాట. ఓకేనండి. అండ్ నాదొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. అండ్ మర్చిపోకుండా మీ ఎనర్జీస్ అయితే పాస్ చేయండి. మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చి, తప్పకుండా లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చారు అని అంటే రీడింగ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. మీ ద్వారా యూట్యూబే సజెషన్ చేస్తుందన్నమాట. మీరు ఇచ్చిన పాయింట్స్ తోటి హైప్ చేయడం వల్ల, మీ లైక్ తోటి. ఓకేనండి. ప్లీజ్ యూనివర్స్, ఏంజిల్స్, ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూపించండి. వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, పాజిటివ్గా ఉండండి. రొమాంటిక్ ఫీలింగ్స్, మీ పట్ల రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉంటున్నాయి. ఇంకా చూద్దాం, ఇంకా ఏమున్నాయి చూపించండి. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్, వీటన్నిటికీ నేను క్లారిఫై ఇస్తూ మీకు రీడింగ్ అయితే ఇస్తానండి. కోడిపెండెన్సీ, ఫైనాన్స్ అండ్ కెరియర్, మీ పర్సన్ ఫైనాన్స్ అండ్ కెరియర్ మీద దృష్టి పెట్టినట్లున్నారు. ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అనేది అయితే అంటున్నారన్నమాట. ఈ 5 కార్డులు అయితే తీసుకున్నాను. ఫ్లడ్, హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్, రిలీజ్ యువర్ ఎక్స్. ఓకే, ఓకే. మీ పర్సన్ రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు లవర్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అవ్వచ్చు, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా కావచ్చండి. ఇక్కడ మీ పట్ల చాలా చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. నీ మీద నాకు ప్రేమపూర్వకమైన చాలా భావాలు, ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే ఈ వ్యక్తి తెలియజేస్తున్నారన్నమాట. అంటే మీ పైన చాలా ప్రేమ, ఆకర్షణ,
అట్రాక్షన్ అయితే ఉంది. మిమ్మల్ని అయితే వీళ్ళు ఒక సాధారణంగా చూడట్లేదన్నమాట. చూద్దాం. ప్లీజ్ యూనివర్స్. రొమాంటిక్ ఫీలింగ్స్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ రొమాంటిక్ ఫీలింగ్స్ అని చెప్తున్నారు. నీ మీద నాకు ప్రేమపూర్వకమైన భావాలు ఉన్నాయి అంటున్నారు. ఏమున్నాయి చూపించండి. ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ నీ మీద నాకు ప్రేమపూర్వకమైన భావాలు ఉన్నాయి, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటున్నారు. ఎందుకు చూపించండి. Four of Cups, Queen of Swords, Bottom of the deck, Seven of Cups. ఇక్కడ ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్నా, మీకు డిస్టెన్స్ పాటిస్తూ ఉన్నా కానీ మీరంటే వీళ్ళకి చాలా ఇష్టం అంట. మీరంటే చాలా ఇష్టం ఉంది. అండ్ మీ మధ్య ఎక్కడైతే ఈ వ్యక్తి ఒక రిలేషన్షిప్లో మీకు న్యాయం చేయలేకపోయాను, బ్యాలెన్స్డ్గా ఉండాలి అని ఉన్నా కానీ మీ ఇద్దరి మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే జరిగిండొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి నిన్ను మోసం చేశాను అన్న ఫీలింగ్ తనలో ఉంది. ఇక్కడ మీ పట్ల చాలా ప్రేమ, ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే ఉంది. ఇది సాధారణంగా కాదు, అంటే లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి అనేది అయితే ఉండేది మీతో. మీ పట్ల రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండడం, ఆ విధంగా మిమ్మల్ని చూడడం, మళ్ళా అవకాశం, మీతో కలిసే అవకాశం అయితే ఈ వ్యక్తికి అయితే ఉంది. చాలా క్లోజ్ మీరు, మీ పట్ల ప్రేమ, అఫెక్షన్ అనేది ఈ వ్యక్తికి అయితే ఉంది. కానీ ఇక్కడ మీ మధ్య జరిగిన ఈగో కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లేదు ఇక్కడ మిమ్మల్ని మోసం చేశాను అని కానీ, మిమ్మల్ని మోసం చేస్తూ తనను తాను మోసం చేసుకోవడము, ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్నా కానీ ఒక కన్ఫ్యూజ్ అవ్వడము, చాలా ఆప్షన్స్ ఉండడము. సో లేదు వర్క్ పట్ల ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరే కాదు, తనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లేదు ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ ఇవ్వలేకపోయి ఉండొచ్చు ఈ వ్యక్తి. ఇక్కడ మీరు కావాలి అనేది అయితే వీళ్ళకు ఉంది. వీళ్ళు ఏంటి అని అంటే ప్రజెంట్ ఇక్కడ మీ జ్ఞాపకాలు అనేది అయితే గుర్తు చేసుకుంటున్నారు. నీ మీద నాకు ప్రేమ ఉంది, నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను. అండ్ వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసిండొచ్చు. మీరు ఇస్తున్న ప్రేమను వీళ్ళు స్వీకరించట్లేదు. అది మీ మధ్య జరిగిన గొడవల వల్ల అయినా ఉండొచ్చు. లేదు తనకు ఒకవేళ ఇక్కడ మీరు లవర్స్ అయితే ఇక్కడ మ్యారేజ్ వరకు తీసుకెళ్తాను అని చెప్పి కానీ, ఇక్కడ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అని చెప్పి కానీ, ఇక్కడ మీతో కమిట్మెంట్ అయ్యి తన పరిస్థితులు సరిలేక ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్లో పెట్టిండొచ్చు అన్నమాట ఈ వ్యక్తి. మీరిస్తున్న ప్రేమను స్వీకరించలేకపోతున్నారు. ఎందుకు అంటే తన లైఫ్లో ఒక లేడీ ఫిగర్ ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా ఈ వ్యక్తిని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. సో అలా కూడా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేక, తన ఫ్యామిలీ వల్లైనా మీకు కమిట్మెంట్ ఇవ్వలేక మీ జ్ఞాపకాలని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం మీరిస్తున్న ప్రేమను స్వీకరించలేకపోవడానికి కారణం ఏంటి అంటే మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు మీ ఫ్యామిలీ కానీ అటు వాళ్ళ ఫ్యామిలీ కానీ ఏదైనా ఒప్పుకోకపోవడం లాంటిది జరిగిండొచ్చు. లేదు అంటే ఈ వ్యక్తి మీకు టైం ఇవ్వకపోవడం వల్ల కానీ. సో ఇక్కడ మీరు పదే పదే వాళ్ళను ఏదైనా మీరు లాజిక్గా క్వశ్చన్ చేస్తూ ఉంటే కూడా ఈ వ్యక్తి ఈ విషయంలో కూడా నన్ను ఎక్కువ ప్రశ్నిస్తున్నారు, నేను అది తీసుకోను, నన్ను జడ్జ్ చేస్తే నేను తీసుకోను, నాకున్న టైం ప్రకారమే నేను మీ దగ్గరకు వస్తాను అని కానీ అలా కూడా ఎనర్జీ అయితే కనిపిస్తుంది అన్నమాట. కానీ ఈ వ్యక్తికి ఏంటి అంటే మీతో ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. కానీ వీళ్ళు లాజిక్గా ఆలోచించడము, మీరు లాజిక్గా ఏదైనా తనని క్వశ్చన్ చేస్తున్నారు అనడము, దానికి అప్పటికప్పుడు మీకు ఏదైనా సమాధానం చెప్పడం అయితే కనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తికి ఏంటి అంటే మీరంటే చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్ కూడా కావాలి మీతో. తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు కావాలి, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఇక్కడ ఈ వ్యక్తికి అయితే కనిపిస్తుంది అన్నమాట, మీ మనసులో ఉన్న వ్యక్తికి. అందుకనే ఇక్కడ
రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పట్ల. ఆ జ్ఞాపకాలను అయితే ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు. ఉన్న చోట తనకు ఎంతమంది ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నా కానీ తన వల్ల మీకు మీ ప్రేమను స్వీకరించలేకపోతున్నా కానీ ఈ వ్యక్తి మీ జ్ఞాపకాలనే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ని. సో అలా కూడా ఈ వ్యక్తి ఎలాగోలా పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఇక్కడ మిమ్మల్ని మాత్రం నేను మర్చిపోలేను అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఆ జ్ఞాపకాలను అయితే గుర్తుకు చేసుకుంటున్నారు అన్నమాట. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ అని అంటున్నారు. ఎందుకు? పరిస్థితిని పూర్తిగా మన కంట్రోల్లో పెట్టుకోవాలనే ఆలోచనను వదిలేయాలి అంటున్నారు వీళ్ళు. నా కంట్రోల్లో ఉండాలి అని ఇక్కడ మీరు ఎవరైనా ఎక్కువ వాళ్ళని జడ్జి చేస్తూ ఉంటే కూడా, సో వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే పరిస్థితిని అర్థం చేసుకోండి, పూర్తిగా మన కంట్రోల్లోనే పెట్టుకోవాలనే ఆలోచనను వదిలేయండి అనేది వీళ్ళ ఆలోచన అన్నమాట. నన్ను అర్థం చేసుకోండి. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్. ప్లీజ్ యూనివర్స్ క్లారిఫై చేయండి. ఎందుకు ఇలా అంటున్నారు? ఎందుకు ఇలా అర్థం చేసుకోమంటున్నారు? ఏముంది తన మనసులో? Ace of Pentacles, 10 of Wands, bottom of the deck, the Hanged Man. ఈ వ్యక్తి ఏంటి అంటే తనకున్న వర్క్ వల్ల కావచ్చు, తనకున్న బర్డన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫ్యామిలీ వల్ల అయినా, లేకపోతే తనకు రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ ఉండిండొచ్చు. సో అవన్నీ మోస్తూ ఉన్నారన్నమాట. లైఫ్ మీద తనకి ఒక భారం అనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ కంట్రోల్లో పెట్టుకోవాలి అనేదైతే వీళ్ళ ఆలోచన విధానం అయితే ఇలా ఉందన్నమాట. ఎక్కువ నన్ను పట్టుకోవాలని చూడొద్దు, నా మీదే డిపెండ్ అవ్వద్దు. అందుకని ఇక్కడ ఈ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇంకొక కోణం నుండి ఆలోచించాలి అనేది తన ఆలోచన అన్నమాట. వీళ్ళల్లో ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉండడము, నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు అనడం కానీ, రిలేషన్షిప్లో ఫీలింగ్స్ ఉన్నప్పటికీ ఏం చేయాలి, ఎలా స్పందించాలి అనేది ఈ వ్యక్తికి తెలియదు అన్నమాట. అందుకే ఇక్కడ కామ్గా ఉంటారు. ఎందుకు అంటే ఓవర్ థింకింగ్. ఇక్కడ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అనేది అయితే ఉంది. అట్ ద సేమ్ టైం బర్డన్స్ అయితే మోస్తున్నారు. ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇక్కడ మీకు తగ్గట్టు నా సిచ్యువేషన్స్ లేవు, మీకు నేను సెట్ కాను అని కానీ, చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఎదుర్కొంటున్నాను అని కానీ, నాకు కూడా ఉంది రిలేషన్షిప్ కావాలి అని, నిలబెట్టుకోవాలి అనేది నాకు కూడా ఉంది, స్టేబుల్ రిలేషన్షిప్ అయితే కావాలి మీతోటి. సో ప్రస్తుతం ఎలా ఉంది అని అంటే అన్నీ నా కంట్రోల్లోనే ఉండాలి అనే ఆలోచనను వదిలిపెట్టి పరిస్థితిని ముందుకు తీసుకెళ్ళాలి అనేది వీళ్ళ ఆలోచన అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఎవరైనా పదే పదే తనని ఏదైనా ప్రశ్నిస్తున్నారని, ఎందుకంటే ఇక్కడ మీకు టైం ఇవ్వట్లేదు, మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు, నాకు చాలా బర్డన్స్ ఉన్నాయి అంటున్నారన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ తన పరిస్థితులు, తన ప్రాబ్లమ్స్ అందరూ కూడా తన మీదనే ఆధారపడి ఉండొచ్చు. తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఈ వ్యక్తి ముందుకు తీసుకెళ్ళాలి అనేది అయితే ఉండొచ్చు తన మనసులో. ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఎలా అంటే కామ్గా ఉండడం. ఇక్కడ మీరు చాలా ఎఫర్ట్ అయితే పెడుతున్నారన్నమాట, చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఈ వ్యక్తి పట్ల. కానీ ఆ వ్యక్తి తనకు నచ్చినప్పుడే తను మాట్లాడతారు తప్ప ఇక్కడ మీకు అనుకున్న విధంగా మీకు రిప్లై ఇవ్వలేకపోవడం కానీ, ఏదైనా మాట్లాడినప్పుడు తడి పొడుగా మాట్లాడడం కానీ జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి మెంటాలిటీనే అంతా. తనకు కావాలనుకున్నప్పుడు మాత్రమే తను మీ సైడ్ యాక్షన్ తీసుకోవడం కానీ,
మిగతా టైంలో మీరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నా కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మీ పట్ల డిస్టెన్స్ పాటిస్తూ ఉండొచ్చు. ఎందుకు అనంటే తాను ఏదైనా ఒక గోల్ అనేది తనకు ఉండొచ్చు. తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది మనీ మీదైనా, మనీ మీద ఫోకస్ పెట్టాలి అనుకోవడం, తనకి ఏదైనా న్యూ ఆపర్చునిటీ రావాలి అనుకోవడం. సో ఎక్కువ నా మీద డిపెండ్ అవ్వద్దు అని కానీ, వీళ్ళల్లో కూడా ఓవర్ థింకింగ్ అయితే ఉంది. ఎంత వీళ్ళకి అనుకున్న విధంగా కూడా పరిస్థితులను తను హ్యాండిల్ చేయగలరు, కానీ నాకు తగ్గట్టు లేవు అనుకునే మెంటాలిటీ అన్నమాట. ఒక్కొక్క టైంలో ఇక్కడ మీరు ఎంత పదే 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 మీరు ప్రశ్నిస్తూ ఉన్నా కానీ వాళ్ళ సైడ్ నుండి ఎలాంటి సమాధానం రాదు. అంత కామ్గా అయితే వీళ్ళు ఉంటారన్నమాట. కోడిపెండెన్సీ అంటున్నారు ఎందుకు? ప్లీజ్ యూనివర్స్ చూపించండి. ఎవరైతే మా వ్యూవర్స్ ఎదురు చూస్తున్నారో కోడిపెండెన్సీ అంటున్నారు, ఏముంది తన మనసులో? ఎందుకు? ఒకరిపై మరొకరు ఎక్కువగా ఎమోషనల్ డిపెండెన్స్ కలిగి ఉన్నారన్నమాట ఇద్దరు కూడా. కోడిపెండెన్సీ క్లారిఫై చేయండి. ఏమున్నా ఇంకా చూపించండి. అంటే ఇద్దరి మధ్య కూడా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్స్ని. ఇక్కడ మీరు సపరేషన్లో ఉండొచ్చు. మీ వ్యక్తి మీకు లాంగ్ డిస్టెన్స్లో అయినా, లేదు అంటే మీకు దగ్గరగా ఉన్నా కానీ మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేదన్నమాట. ఇద్దరి మధ్య ఒక గొడవలు అయితే జరుగుతూ ఉండొచ్చు. ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అని కానీ, ఇక్కడ అట్రాక్షన్ మాత్రమే కాకుండా ఒకరిని ఒకరు ఎమోషనల్గా ఎక్కువ డిపెండ్ అవ్వడం, లేదా వాళ్ళు ఇప్పుడు ఏదైతే మీకు టైం ఇవ్వలేకపోతున్నారో, మీకు టైం ఇవ్వలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఈ వ్యక్తిలో ఉండడం, వాళ్ళు లేకపోతే నేను ఎలా అనే ఆలోచనలో కూడా ఇక్కడ మీరు ఉన్నారు. తన మనసులో అయితే మీ పర్సన్ పట్ల చాలా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అన్నమాట. మనసుకు గాయం అయితే అవుతుంది. ఇలా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. సో అక్కడ చాలా గాయం అయితే అవుతుంది. సో ఇక్కడ లేదు, ఫ్యామిలీ కోసము ఇక్కడ కమిట్మెంట్, ఇక్కడ మీ పట్ల చాలా ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. బాగా మీ పట్ల ఫీలింగ్స్ ఉండడం, మీతో హ్యాపీనెస్ కోరుకోవడం అయితే కనిపిస్తుంది. ఉన్న బాధను ఏదైతే ఉందో ఇద్దరు కలిసి అర్థం చేసుకోవాలి అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట. ఏంజిల్స్ ఏం చెప్తున్నారు అని అంటే, ఇద్దరు కలిసిమెలిసి అర్థం చేసుకోవాలి, ఒక అండర్స్టాండింగ్ అనేది రావాలి. ఇద్దరి మధ్య కూడా ఎడమొహం పెడమొహంలా ఉండడం, పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోవడం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం, అలా కాకుండా ఇక్కడ ఇద్దరి మధ్య కూడా సోల్మేట్ బంధం అన్నమాట. ఇది డివైన్ కలిపిన బంధం మీది. ఇది హెల్తీ రిలేషన్షిప్ అని చెప్పచ్చు. కొన్నిసార్లు అటాచ్మెంట్ ఎక్కువ ఉండడం, ఒక్కొక్కసారి లాస్ అయ్యానన్న ఫీలింగ్ ఉండడం హార్ట్ బ్రేక్ వల్ల. ఎందుకంటే మనసుకు తనకు తాను ఏదేదో ఆలోచనలు చేస్తూ కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక, ఆ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేక, మూడో వ్యక్తుల వల్ల ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోతున్నానన్న ఫీలింగ్ ఉండడం ఈ వ్యక్తికి. ఇప్పుడు ఏదైతే ఈ వ్యక్తి మీకు హార్ట్ బ్రేక్ అయితే ఇచ్చారో, సో ప్రజెంట్ తను మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు. తాను ఏదో కోల్పోయానన్న బాధ అయితే ఈ వ్యక్తికి అయితే కనిపిస్తుంది. ఆ ఫియర్ అనేది అయితే ఈ వ్యక్తిలో ఉంది. అందుకే ఇక్కడ మీరు కూడా సేమ్ థింకింగ్, ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారన్నమాట.
మిమ్మల్ని లాస్ లాస్ అయినట్లు ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. అంటే మిమ్మల్ని వదులుకున్న భావన, ఆ బాధ ఈ వ్యక్తి భరించలేకపోతున్నారన్నమాట. ప్రజెంట్ ఉన్న చోట అది ఎక్కడైనా కావచ్చు, అది ఫ్యామిలీనా, థర్డ్ పర్సన్, ఎవరైనా కావచ్చు. సో ఈ వ్యక్తి మీతోటి రిలేషన్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, మీతోటి హ్యాపీగా ఉండాలి, మీ జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకోవడం, ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ తీసుకురావాలి. అందుకే ఇక్కడ కోడిపెండెన్సీ ఉండాలి. కనెక్షన్లో ఏంటి అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఇద్దరి మధ్య ఉంది, చాలా ఎక్కువ కనిపిస్తుంది డీప్ లెవెల్లో. అందుకే ఇక్కడ దూరమైన పర్సన్ నేను ఉండలేకపోతున్నాను, మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్న ఆలోచనలో ఈ వ్యక్తి ఉన్నారన్నమాట. ఫైనాన్స్ అండ్ కెరీర్ ప్లీజ్ ఏంజెల్స్ తెలియచేయండి, ఎందుకంటున్నారు ఫైనాన్స్ అండ్ కెరీర్? ఫైనాన్స్ అండ్ కెరీర్ ప్లీజ్ క్లారిఫై చేయండి, ఏముంది వాళ్ళ మనసులో? The Moon, Ten of Swords, Page of Swords, Eight of Pentacles. The Moon clarification please. చూసారా, మీ పర్సన్ ప్రేమ లేక కాదంట, తనకు మీరంటే చాలా ఇష్టం. ఇక్కడ మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు ఒక చైల్డిష్గా ఫీల్ అవుతున్నారన్నమాట. ఒక మీ గురించి స్పై చేయడం అయితే కనిపిస్తుంది. ఈ వ్యక్తి ప్రజెంట్ ఏంటి అంటే తన ఫైనాన్స్ ఏదైతే ఉందో, తను ఏదైతే కోలుకోలేని విధంగా ఏదైనా తనకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఈ విషయంలో ఎక్కువ గొడవలు పడ్డం కానీ, మనీ విషయంలో, ఈ విషయంలో మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం కానీ, కొంతమంది సిచ్యువేషన్లో మనీ కోసమే ఇక్కడ మీ నుండి ఏదైనా వాళ్ళు ఆశిస్తూ కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం కానీ, అలా కూడా కొంతమందిలో కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ప్రజెంట్ ప్రేమ లేక కాదు, ఫైనాన్స్ అండ్ కెరీర్ మీద ఈ వ్యక్తి మనసు పెట్టారు. తన ఉద్యోగం, ఒక సర్చింగ్లో ఉన్నారు, జాబ్ సర్చింగ్లో కానీ, వీళ్ళకి ఏదైనా ఇక్కడ ప్రాబ్లమ్స్, బిజినెస్ మీద ఏదైనా ఇన్వెస్ట్ పెట్టారా, సో అదేదైనా లాస్ అయ్యారా, ఏదైనా కావచ్చు. వీళ్ళకి మీ పట్ల రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నప్పటికీ ఫీలింగ్స్ లేకపోవడం వల్ల అయితే కాదు. ఎందుకంటే ప్రాక్టికల్గా తన మనసు ఏంటి అంటే లైఫ్ ఇష్యూస్, చాలా ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. చాలా కష్టపడుతున్నారు, వర్క్ పట్ల డెడికేటెడ్గా ఉండాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే తనకు నచ్చిన వర్క్ తనకు ఇష్టం అన్నమాట, దాని మీద ఫోకస్ పెడుతూ కూడా ఇక్కడ మీకు 24/7 కష్టపడుతున్నారు. సో అందుకే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. కానీ నా పరిస్థితులు మారాలి అనేది అయితే ఈ వ్యక్తిలో ఉంది. మిమ్మల్ని స్పై చేయడం కానీ, స్టాక్ చేయడం కానీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని వదలాలి అనుకోవట్లేదు ఈ వ్యక్తి. ప్రస్తుతం తన మెంటాలిటీ ఎలా ఉంది అంటే కొంచెం ప్రాక్టికల్గా ఉండడానికి కారణం రిలేషన్షిప్ విషయంలో ఫోకస్ తగ్గించి తానేదైతే మనీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారన్నమాట. తన డబ్బు, ఉద్యోగం, కెరీర్ స్టెబిలిటీ, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో కొంచెం ప్రాక్టికల్గా ఉంటూ వాటికి ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటూ ఈ వ్యక్తి మీకు టైం ఇవ్వలేకపోతున్నారు. కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోవట్లేదన్నమాట. ఎంత కష్టపడుతూ ఉన్నా కానీ మీ జ్ఞాపకాలు తనని వెంటాడుతున్నాయి అనేది అయితే చెప్పచ్చు. ఒక పక్క ఒక గిల్టీనెస్ అయితే ఉంది.
మీకు టైం ఇవ్వలేకపోతున్నాను, మోసం చేస్తున్నాను అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో ఇలా కనిపిస్తుంది. మరికొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడం, ఇక్కడ మీ నుండి ఏదైనా మనీ ఆశించడం, అది ఎలాంటి ఎనీ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు. ఈ విషయంలో ఏదైనా గొడవలు పడ్డం కానీ, సో ఇది ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు ఫ్యామిలీ నుండి కోరుకోవడం కానీ, వాళ్ళ ప్రెషర్ ఉండడం వల్ల ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకొని ఈ వ్యక్తి జగులు చేస్తున్నారు, ఏమీ చెప్పలేని సిచ్యువేషన్లో అనేది అయితే కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. మీ పర్సన్ మీ పిక్స్ చూసుకోవడం కానీ, మీరు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారు, ఎప్పుడు ఆఫ్లైన్లో ఉంటారు అని కానీ స్టాక్ చేయడం కానీ అయితే కనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ యువర్ లవ్, ఎక్స్ప్రెస్ యువర్ లవ్, ప్లీజ్ క్లారిఫై చేయండి. మీ ప్రేమను ఇక్కడ మీరు ఫాస్ట్లో ఏదైతే స్ట్రాంగ్గా మీరు ఎక్కువ లాజిక్గా క్వశ్చన్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేది ఈ వ్యక్తిలో ఏదైనా ఆలోచన ఉందేమో. మరి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఎక్స్ప్రెస్ యువర్ లవ్, మీ ప్రేమని వ్యక్తపరచండి అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ప్లీజ్ యూనివర్స్ క్లారిఫై చేయండి. ఎక్స్ప్రెస్ యువర్ లవ్, చూసారా మీతో కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు. ఏదైతే బర్డన్స్ తోటి ఒక బౌండరీ పెట్టుకున్నారు, తనకున్న 2 ఆప్షన్స్, ఇది తన ఫ్యామిలీ అవ్వచ్చు, ఇక్కడ మీ జ్ఞాపకాలు అనేది వెంటాడుతున్నాయి, మీతో రిలేషన్షిప్ కావాలి, ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన అయితే ఉంది. తను ఏదైతే అనుకోకుండా ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారో, సో తన లైఫ్ ఒక సైడు, తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఈ వ్యక్తిని ఒక బౌండరీ అంటే ఒక గిరి గీసుకునేలాగా ఉన్నారన్నమాట. అంటే కామ్ అయిపోవడం, మీకేమీ చెప్పలేకుండా ఉండడం, ఇలా ఈ వ్యక్తి మీకు ఆన్సర్ ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు మనసులో ప్రేమ ఉంది, అది మాటల ద్వారా ఈ వ్యక్తి చెప్పలేకపోతూ ఉండొచ్చు, ఎందుకంటే ఒక బౌండరీ పెట్టుకున్నారు కాబట్టి. యాక్షన్ తీసుకోవాలి, ఏదైతే ఎండ్ అయిపోయిందో మళ్ళీ రీబర్త్ అవ్వాలి అనేది అయితే కోరుకుంటున్నారన్నమాట. ప్రజెంట్ మనసులో ఉన్న ఫీలింగ్స్ని దాచకుండా తన మాటల ద్వారా మీతో హ్యాపీనెస్ కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఎందుకు ఈ వ్యక్తి ఇలా అడుగుతున్నారు అని అంటే ఇక్కడ మీరెవరో మీ మీద మీరు కేర్ తీసుకుంటున్నారన్నమాట. ఎందుకు అంటే ఈ వ్యక్తి వల్ల మీరు చాలా బాధలు పడ్డారు, చాలా 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 ఎఫర్ట్స్ అయితే పెట్టారన్నమాట. సో ఇలా పెట్టడం వల్ల మీరు ఎదురు చూసి ఈ వ్యక్తి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం, కొద్ది రోజులు తనకు కావాలి అనుకున్నప్పుడు మీ దగ్గరికి రావడం, మళ్ళా తను వద్దు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేనప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం జరిగిండొచ్చు. సో అలాంటి వ్యక్తి ఏంటి అంటే మీ ప్రేమని వ్యక్తపరచండి, మీతో ఉన్న హ్యాపీనెస్ నాకు కావాలి, నేను మిమ్మల్ని వదులుకోలేదు అన్న ఆలోచన వీళ్ళకైతే మనసులో కలుగుతుందన్నమాట. అందుకనే ఇక్కడ మీ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకుంటున్నారు. మీది లివింగ్ రిలేషన్షిప్ అయినా అయిండొచ్చు, ఎనీ రిలేషన్. సో ఈ వ్యక్తి మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారన్నమాట. కొంచెము నా మీద దయ ఉంచండి, దయ చూపండి, కరుణ చూపండి, నన్ను కూడా అర్థం చేసుకోండి. ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూపించి ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారు.
కొంతమంది స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇలా ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట మీ వాల్యూ. ఇది మాత్రం కరెక్ట్. మీరు ఎవరైతే ఇలా ఉన్నారో నాకు తప్పకుండా మీ కామెంట్ అయితే నాకు తెలియచేయండి. మీలో ఒక ధైర్యం, మీ మీద మీరు కేర్ తీసుకుంటున్నారు, మీ మీద మీరు ఫోకస్ పెడుతున్నారు. సో మీరు ఇండిపెండెంట్గా మిమ్మల్ని మీరు కేర్ తీసుకుంటూ మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేసే స్థాయిలో మీరు ఎదుగుతున్నారన్నమాట. సో ఇప్పుడు మీరు తన మనసులో ఏంటి అంటే, మనసులో ఉన్న ప్రేమ బయటకి వ్యక్తపరచాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. మీరు ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో, మీ ఫీలింగ్స్ని అంచుకుంటున్నారో చెప్పకుండా, సో మీ లవ్ను షేర్ చేయండి అనేది అయితే ఈ వ్యక్తి కోరిక. అర్థమవుతుందా? కొంతమంది పడి 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 ఈ వ్యక్తితో బాధలు పడి పడి ఇక ఇంతేలే, ఈ వ్యక్తి మారరు, మనకు తగ్గట్టు ఉండరు అని ఇక్కడ మీరు మీ మీద మీరు ఫోకస్ పెట్టుకున్నారనమాట. ఇది నిజంగా ఎప్పుడైతే మీరు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటారో అప్పుడు వీళ్ళు భరించలేరన్నమాట. వీళ్ళు ఉండలేరు. ఎందుకు అంటే వాళ్ళ వల్ల కాదు. ఎప్పుడైతే ఎక్కువ ఎమోషనల్గా అటాచ్మెంట్ అయి ఉంటారో వాళ్ళకి, అరే వీళ్ళు మనల్ని అంటి పెట్టుకున్నారు అన్న ఇగో అనేది అయితే ఉంటుంది. నేను లేని వీళ్ళు బతకలేరు అన్న ఆలోచనతోటి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, ఏదైతే ఫాస్ట్లో ఇగ్నోరింగ్ వచ్చింది చూసారా? సో ఆ ఇగ్నోరింగ్ అనేది మెల్లమెల్లగా పోయి మీ మీద ఆ జ్ఞాపకాలు మీ గురించే ఏం జరుగుతుంది, మనల్ని పట్టించుకోవట్లేదు అనేదైతే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట. సో ఇప్పుడు అందుకనే ఇక్కడ ఫ్లటింగ్, మీ మీద చాలా ప్రేమ ఉంది, రొమాంటిక్ ఫీలింగ్స్, అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. వీళ్ళ మనసులో మిమ్మల్ని గురించి ఆలోచించే అవకాశం చాలా ఎక్కువైతే కనిపిస్తుంది. ఫీలింగ్స్ పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయడంలో కొంచెము టైం తీసుకుంటూ ఉండొచ్చు. ఎందుకు అంటే తన కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు, తను అనుకున్న విధంగా తను ఉండాలి అనుకుంటున్నారు ప్రస్తుతం. ఇలా కూడా మీకు తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఓవర్ థింకింగ్ కూడా కనిపిస్తుంది కొంతమందిలో. రిలేషన్షిప్ కావాలి, నా మీద నేను ఫోకస్ పెడుతున్నా కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు అనేదైతే ఈ వ్యక్తి ఆలోచన. ఇక్కడ ఓవరాల్గా ఏంటి అని అంటే ఇక్కడ మీరు కావాలి, ఫీలింగ్స్ ఉన్నాయి, అట్రాక్షన్ ఉంది. ప్రాక్టికల్గా వీళ్ళు ఏంటి అంటే తన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ తోటి ఇక్కడ ఎమోషనల్గా ఇక్కడ మీకు కనెక్ట్ అయినా కానీ ఇద్దరం ఒక అండర్స్టాండింగ్లో ఉండాలి అనే ఆలోచనలో అయితే మీ వ్యక్తి ఉన్నారు. అర్థమవుతుందండి? ఇది ఇక్కడ ఏంటి అంటే కొంతమంది సిచ్యువేషన్లో ఫ్లటింగ్ ఏంటి అంటే సరదాగా ఈ ప్రేమని సరదాగా తీసుకున్నారన్నమాట, సీరియస్గా తీసుకోలేదు. కొంతమందిలో రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, అది ఫ్లటింగ్ ఎనర్జీ, సరదాగా ఉండడం, తన మనసులో భావాలు మీకు తెలియజేయడం, అండ్ ఇది ఫిజికల్ అట్రాక్షన్ కూడా కోరుకోవడం. కొంచెం ప్లేయర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అన్నమాట. మీతో మాట్లాడాలి సరదాగా, ఇది లవర్స్ అయినా ఉండొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్ అవ్వచ్చు, మీ మీద ఇంట్రెస్ట్ ఉండడం అనే ఇంటెన్షన్ని కూడా చూపిస్తుంది. ఈ వ్యక్తికి అలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. మీ వ్యక్తి ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.